హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో కౌంట్ బ్లాంక్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం ఇచ్చిన రేంజ్లో ఒక టేబుల్ అరేలో బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, మనము వాల్యూస్ అన్నీ ఎంటర్ చేశాయా లేదా తెలుసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. బల్క్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, బల్క్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నప్పుడు మనకు అన్ని వాల్యూస్ ఎంటర్ అయ్యాయా కాలేదా అని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ మనకి కౌంట్ బ్లాంక్లో మనం ఇచ్చిన రేంజ్లో కనుక బ్లాంక్ సెల్ ఉంటే కనుక కౌంట్లో మనకు చూపిస్తుంది. ఒకవేళ బ్లాంక్ సెల్ అనేది లేకపోతే కౌంట్ లేదు. సో ఆ కౌంట్ చూసుకొని మనము ఫిలప్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షీట్లో చూద్దాం. సో ఇక్కడ నేను కొన్ని బ్లాంక్ సెల్స్ పెట్టాను ఈ షీట్లో. సో ఇందులో నేను ఏం చేస్తాను అంటే, ఈ రేంజ్ మొత్తంలో మనకి బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయనేది కావాలి, రైట్? సో ఇక్కడ నేను ఒక ఫార్ములా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ అనే ఒక ఫంక్షన్. బ్రాకెట్ ఓపెన్, జస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఎన్ని? 7 బ్లాంక్ సెల్స్ ఉన్నాయి మనకి, రైట్? సో ఇలా మనము కౌంటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తుంటాయి, ఫిలప్ మారుతుంటా. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. చూడండి, సమ్వేర్ ఎల్స్. ఇంకొకటి కథ 0 వచ్చేసింది, రైట్? థ్యాంక్ యూ.